ఫస్ట్ వన్ గుజరాత్ చూద్దాం. సో గుజరాత్ అంటే మనకు గుర్తు రావాల్సింది అంటే నరేంద్ర మోడీ గారు గుర్తు రావాలా, గుజరాత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గుర్తు రావాలి, అమిత్ షా గుర్తు రావాలి, మరియు మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరుకి రావాలి. అదికాక గుజరాత్ వాళ్ళ బ్లడ్లోనే ఉంది బిజినెస్ చేయడం ఒక కళ. అందుకనే ఎక్కడ పోయినా భారతదేశంలో ఏ రాష్ట్రానికి పోయినా కంపల్సరీగా గుజరాతీలు వాళ్ళకి బిజినెస్లో చొచ్చుకుపోయి ఉంటారు. అంటే గర్భంలోనే వాళ్ళకు ఆ యొక్క జీన్స్ అనేది వస్తాయన్నమాట. అది గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం. ఎందుకంటే గుజరాత్ అంటేనే గర్భం గుర్తు రావాలా, అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు కాబట్టి రాసలీలలు బాగా చేస్తారు, రాసలీలలు బాగా చేస్తారు అని గుర్తుపెట్టుకోండి. చూస్తే ఇక్కడ గుజరాత్ ఫస్ట్ గర్భా డ్యాన్స్. సో గుజరాత్ అంటే మనకు గుర్తువలసిందంటే గర్భా డ్యాన్స్ గుర్తు, గర్భా డ్యాన్స్. సో యాక్చువల్లీ తెలుగు మనకు గార్బా అనాలి, గార్బా అనాలి కదా. ఏం చెప్తాను మీకు నేను, గర్భాన్ని ఎందుకు పెట్టుకుంటే మనకు గుర్తుండిపోద్ది. ఓకే, గుర్తు గర్భములోనే డ్యాన్స్ చేస్తారు వాళ్ళు, గర్భంలోనే వాళ్ళ బిజినెస్ దాగి ఉంది. ఒకటి గర్భా డ్యాన్స్ని మనం దాండియా రాస్ అంటే చెప్పినాం రాసలీలలు గుర్తుపెట్టుకోండి, రాసలీలలు. ఒకటి గర్భా డ్యాన్స్, దాండియా రాస్. ఇక దాండియా రాసలీలలో మళ్ళీ 3 రకాల డ్యాన్సులు మనకు గుజరాత్, 3 రకాల డ్యాన్సులు ఏంటంటే గాప్ రాస్ డ్యాన్స్, మేర్ రాస్ డ్యాన్స్, దాండియా రాస్ డ్యాన్స్. అంటే రాస్ అనే పేరుతో, రాసలీలల పేరుతో ఏ డ్యాన్స్ వచ్చినా కూడా అది ఖచ్చితంగా గుజరాతీదే అని మీరు తెలుసుకోండి. మళ్ళీ వీళ్ళకి భావం భావ వ్యక్తీకరణ బాగుంటుంది. భావే డ్యాన్స్ ఎలా డ్యాన్స్ చేస్తారు, తిప్పు అంటారు, తిప్పని డ్యాన్స్. ఇక డ్యాన్స్ పెట్టిన వాళ్ళు తిప్పు అంటే కాబట్టి తిప్పని డ్యాన్స్. తర్వాత దంగి నృత్య డాన్స్. మనకు మహాత్మా గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకు గుజరాత్లో ఈయన ఏ సత్యాగ్రహం చెప్పారు, దండి మార్చ్ చేశారు, దండి మార్చ్ కాబట్టి దండిని మనం దంగి అనుకోండి. సో దండి మార్చ్ మనం దంగి అనుకోండి, దంగి నృత్య డాన్స్. తర్వాత హుడో డ్యాన్స్, సిద్ధి ధమాల్ డ్యాన్స్.